కేఎల్ రాహుల్ నంబర్ 5 లో బ్యాటింగ్ చేయడానికి అడుగుపెట్టాడు. 2 వరుస వికెట్ సంపాదించారు ఇక్కడ న్యూజిలాండ్. 99 దగ్గర శుభ్మన్ గిల్, 115కే శ్రేయస్ అయ్యర్. అద్భుతమైన యావరేజ్. అగైన్ తను ఆడిన అన్ని ఫార్మాట్స్లో బహుశా ఈ ఫార్మాట్లో అన్నిటికంటే ఎక్కువగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు కేఎల్ రాహుల్. నేను టీంకి కావాల్సినప్పుడల్లా కూడా ఏ రోల్ చేయమంటే ఆ రోల్ చేస్తుంటాడు. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాడు, నంబర్ 4 అంటే నంబర్ 4 ఆడతాడు, వికెట్ కీపింగ్ చేసి నంబర్ 5 బ్యాటింగ్ చేయమంటే అది చేస్తాడు, ఫినిష్ చేయమన్నా అది చేస్తాడు, అన్నీ చేస్తుంటాడు. బట్ ఇవాళ నంబర్ 5లో ఆడే అవకాశం వస్తుంది అండ్ దాదాపు 30 ఓవర్లు ఉన్నాయి, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఫర్ కేఎల్ రాహుల్. చూద్దాం దీన్ని ఎలా పర్ఫార్మెన్స్లోకి మార్చగలుగుతాడో. ప్రతి మ్యాచ్లో కూడా యాక్చువల్లీ హర్షిత్ రాణా నా పై నుంచి ప్రెజర్ అంతా తీసేశాడు, తను 4 6 కొట్టి అని చెప్పాడు. బట్ ఆఖరి దాకా ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అనుభవం చాలా అవసరం ఉండింది. ఇవాళ పాత్ర వేరే. విరాట్ కోహ్లీ ఉన్నాడు కంపెనీ కోసం. ఫస్ట్ బాల్ సర్ప్రైజ్ బౌన్స్, హెల్మెట్ పైన తగిలింది. క్లార్క్ అంత వేగం లేదు, బట్ అయినా కూడా సర్ప్రైజ్ చేశాడు కేఎల్ రాహుల్ని. గుడ్ ఫస్ట్ బాల్, సర్ప్రైజ్ బౌన్సర్ రాగానే కన్కషన్ ప్రశ్న అవుతుంది. ఒకవేళ ఆ బాల్ హెల్మెట్కి తగిలి ఉంటే చూద్దాం రీప్లే. గుడ్ షార్ట్ బాల్, వెల్ డైరెక్టెడ్. ఎస్, డైరెక్ట్లీ ఆన్ ద హెల్మెట్. బ్యాటింగ్ కూడా తగలే, అది డైరెక్ట్ హెల్మెట్ తగిలింది. బహుశా యాంటిసిపేట్ చేయలే, బాల్ స్కిడ్ అయింది. అనుకున్న దానికంటే క్విక్ వచ్చేసింది. కన్కషన్ టెస్ట్ అవుతుంది ఇప్పుడు. లాస్ట్ ఫ్యూ ఓవర్స్ నుంచి రన్స్ రాలేదు. చూడండి, 30 బాల్స్లో 17 రన్సే వచ్చినాయి. 2 వికెట్లు కూడా పడినాయి. స్లోలీ న్యూజిలాండ్ కంబ్యాక్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో. స్మార్ట్ టీమ్, మంచి బ్యాటింగ్ పిచ్ మీద తెలివైన బౌలింగ్ వేస్తున్నారు. అయిపోయింది కన్కషన్ టెస్ట్. ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ అడుగుతారేమో. అట్ నెంబర్ 5 కేఎల్ రాహుల్ చాలా సక్సెస్ఫుల్ ఓడిఐ ఫార్మాట్. 10 50లు, 3 సెంచరీలు, క్లోజ్ టు 60 యావరేజ్ ఉంది. వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ నెంబర్. అయినా లాస్ట్ మ్యాచ్ చూసాము నెంబర్ 6 ఆడతాము. ఫినిషింగ్ రోల్ అనేది ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ స్క్వాడ్లో లేడు కాబట్టి మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేశారు. ఇక్కడ T20 అయిపోయింది, మళ్ళీ వన్డేలో స్టార్ట్ చేశారు. ప్రయోగాలు చేయడం బాగా ఇష్టం. కొన్ని వికెట్ ఇస్తాయి, కొన్ని సఫలమవుతాయి. బట్ T20I ఫార్మాట్లో అయితే మానేసావని చెప్పి క్యాప్టెన్ చెప్పడం అయితే విన్నాం ప్రెస్ కాన్ఫరెన్స్లో. అది ఈ 5 మ్యాచ్ T20I సిరీస్ ప్రారంభమైన తర్వాత కానీ తెలియదు మనకి నిజంగానే మానేశారా లేకపోతే ఏదో మాట వరుసకు చెప్పాడా. అది మానేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేసినట్టున్నాడు సూర్య. అట్లా అనిపించింది, అది పబ్లిక్ అనౌన్స్ చేస్తే ఇంకా చేయరని. గుడ్ ఓవర్ వన్స్ అగైన్. 117 for 3 ఇండియా. మీ నమ్మకాన్ని వమ్ము చేయను, అందుకే నీకు ఇస్తున్నాను. ప్రపంచం ఇప్పుడు యుద్ధం అంచున ఉంది. నీ సహాయం కావాలి కెప్టెన్.